వినాయక నవరాత్రులు పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని తులసి రెసిడెన్సీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో గన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున మహిళలు అందరూ కలిసి గన్నాథునికి 51 రకాల నైవేద్యాలను గణనాథునికి సమర్పించారు. అనంతరం గణేష్ లడ్డూ వేలంలో సిహెచ్ భాస్కర్ సేటు 1,00,000 రూపాయలు వేలం పాట పాడి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ శవకోటి, కమిటీ సభ్యులు మాధవరెడ్డి, ప్రసాద్, మనోహర్ రావు, భాస్కర్ సెట్, అరుణ్ రెడ్డి, ప్రవీణ్, అంజయ్య, మహిళలు సభ్యురాలు ప్రవీణ, తులసి రెసిడెన్సీ సభ్యులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मौलिका नाभेस्य सर्वदेस्य नागदोस्ति नाभेस्य सर्वकुमार श्रीवत्सु भोत्रोद्भोस्य रामगोत्तः कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय क्षेत्रनियोस्को क्षेत्रनियोस्को आया तुवे देव सर्वराजसुरावे दुर्गानि संभवस्य पक्ष्य गणपति गौरव महाराज देवसंभवस्य आत्मानंद संभवस्य निमित्तं अवधितमरे महागणाधिपते परसिद्धिविनायक स्वामी देवताभ्यो नमः नवग्रह मंगलस्थ देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि ध्यानं विनायक स्वामी देवताभ्यो नमः आवाहयामि भूतानोदेवसाधनं महं आपोदेवसाधनं एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपते नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानान्ते शुद्ध आचमनीयं समर्पयामि। అందరికీ అనుమతి
తులసి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గణపతి వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. 4వ రోజు వాళ్ళ ఆర్కెస్ట్రా కానీ మొత్తం అంతా కూడా బాగా జరుగుతుంది. అందరికీ ముందుగా మా అపార్ట్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎక్కడి నుంచో కూడా చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కొంచెం మా ట్రెజరర్ గారు శ్రీ శివకోటి గారు, ముఖ్యంగా మాకు హార్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్ అనుకోవచ్చు ఆయన జి కుమార్ గారు. సో ఆయన సహకారం లేని ఎంతగా ఏం జరగదు. మేము కొత్త వాళ్ళైనా మమ్మల్ని ఆయనే ముందుకు నడిపిస్తూ ఇంత అద్భుతంగా సేవిస్తున్నారు మా కుమార్ గారు, జి కుమార్ గారు. సో ఆయనకి ప్రత్యేకంగా మరీ ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో ఇప్పుడు మా ట్రెజరర్ గారు ఈ వినాయక చవితి ఉత్సవాలు ఇంత అద్భుతంగా జరగడానికి కారణం ముందుగా మా తులసి సోదరిమణులు అందరూ కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు ఇంత అద్భుతంగా అయితే జరగదు ఏది కూడా. ఎందుకంటే మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, కానీ మొత్తం సోదరిమణులు అందరూ వచ్చి వాళ్ళకి ఇనిషియేషన్ తీసుకుని, అలాగే చిన్నపిల్లలు చాలా చిన్న పిల్లలు వాళ్ళు కూడా చాలా వాళ్ళ యొక్క డ్యాన్సులతో కూడా చాలా అద్భుతంగా 4 రోజులు ఈ 4 రోజులు కూడా చాలా అద్భుతంగా జరుగుతుందని అనుకుంటున్నాము. అలాగే జరుగుతుందని ఆశిద్దామని. జై గణేష్ మహారాజ్కి జై. మా తులసి రెసిడెన్సీ వాసుల తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేమెంతో దాదాపు 1 మంత్ నుంచి మేము ఎంతో ప్లాన్తోని చాలా పకడ్బందీగా అందరి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాము. ముఖ్యంగా మా మహిళామణులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దాంతోపాటు మా నివాసితులు ఎంకరేజ్ చేయడం వల్ల మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాము. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం 2018 నుంచి వినాయకుని పెట్టడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈసారి కూడా చాలా యాక్టివ్గా మా రెసిడెన్షియల్ కాలనీ వాసులందరూ యాక్టివ్గా పాల్గొని ఈ ప్రోగ్రాం చాలా విజయవంతం చేశారు. నిన్న కూడా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు హరే రామ హరే కృష్ణ వాళ్ళు కంది నుంచి వాళ్ళు భజన బృందం వచ్చి నిన్న కూడా చాలా ఎంకరేజ్ చేశారు. మహిళలు ముఖ్యంగా పిల్లలు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా భజన కార్యక్రమం కూడా జరిగింది. తర్వాత ఈరోజు మహిళలు వాళ్ళంతలో వాళ్ళే ముందుకొచ్చి మొత్తం ఒక్కొక్కరు 56 ప్రసాదాలు చేశారు స్వామికి. ఇది గ్రేట్. యాక్చువల్గా ఇంత చూడడం నా ఫస్ట్ టైం. నేను ఇన్ని వినాయకులను పెడుతున్నారు, కానీ ఒక సమిష్టి కుటుంబంలో 32 అపార్ట్మెంట్లలో మొత్తం 56 ప్రసాదాలు స్వామికి నైవేద్యం చేసి మా అందరినీ స్వామి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. జై గణేష్.